జై వీరభద్రకు సార్ నమో నమ. ఇప్పుడు ఈ పిల్లోని వయసు 9 ఏళ్ళు. నేను పూజారిగా మొదలుపెట్టి 9 ఏళ్ళు అయింటే ఈ పిల్లోడు 9 ఏళ్ళు అంటే ఒక 2 ఏళ్ళు, ఒక సంవత్సరం తర్వాత ఈ పిల్లలు కూడా వదిలిపెట్టినారు ఇంట్లో మొత్తము. కానీ ఈ పిల్లోడు శాకాహారంతో శరీరాన్ని ఎంత ఆరోగ్యంగా తేజస్తో పెట్టినా మీరు ఆలోచించాలి. ఎందుకంటే మాంసాలంతో కండలు వస్తాయి, బలం వస్తుంది, అంటే ఏం రావునైనా రోగాలు వస్తాయి, దరిద్రం వస్తుంది, సమస్యలు వస్తాయి. ఇప్పుడు జరిగేవన్నీ ఇవే. ఈరోజు హార్ట్ అటాక్లు, హార్ట్ సర్జరీలు, కిడ్నీలు వేయడం, కాళ్ళు నొప్పులు, బీపీలు, షుగర్లు ఎందుకు వచ్చినాయంటే ఈ మాంసం ఎక్కువ తిని మూగుజీవాలు ఉసురు తగులుతుంది. కాబట్టి ఈరోజు మీరంతా శరీరాలు నశించిపోతుంటాయి. శాకాహారంతో వెలగండి. ఒకప్పుడు తాత ముత్తాతలు డబ్బులు లేక అప్పట్లో తక్కువ తిన్నారు కాబట్టి ఆరోగ్యాలు బాగుండే, బీపీ ట్యాబ్లెట్లు ఏం లేవు, ఒకే జ్వరం వచ్చేది కూడా తక్కువే, అంత ఆరోగ్యంగా 89 ఏళ్ళు బతికినారు. మనవరాలు పెళ్ళిళ్ళు కూడా చూసినారు. ఇప్పట్లో బాగా మనకు డబ్బులు అందుబాటులో ఉన్నాయి, గుడ్లు అన్నీ బాగా తినుకుంటారు, రోగాలు తెచ్చుకొని చిన్న వయసులోనే హఠాస్మరణంగా 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు లోపలే ఆయుష్లు పోతున్నారు. తస్మాత్ జాగ్రత్త తెలుసుకొని శాకాహారానికి అలవాటు పడండి. జై వీరభద్ర.